హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన బొమ్మల కొడుకు వచ్చామన్నమాట. సో ఆల్రెడీ చెప్తున్నాను కదా ఈసారి వచ్చి బొమ్మల కొడుకులో మొత్తం కవర్ చేస్తామని. సో జస్ట్ కేమ్ టు బొమ్మల కొట్టు. సో వెళ్ళేసి మన ఈ ఇయర్ అయితే ఏ మోడల్ అని చెప్పి జస్ట్ గో అండ్ సీ వాట్ ఆల్ దే హ్యావ్. ఓకే, సో మన లోపలికి ఎంటర్ అనమాట. సో మన వచ్చి బొమ్మల కొట్టేసి వచ్చి లాస్ట్ ఎండ్లో ఉన్నాము. సో ఇక్కడైతే కొన్ని పార్ట్స్ అయితే ఫినిషింగ్ అయిపోయినాయి. సో ఇక్కడైతే చూసారంటే కింద గణేషది హ్యాండ్స్ అంతా ఉంది కదా, హ్యాండ్స్ కానీ ట్రంక్స్ కానీ గణేష హెడ్స్ అవంతా ఉన్నాయి కదా, అవంతా వచ్చి ప్రిపేర్ చేశారనమాట. ఇంకా కొన్ని షెడ్స్ అయితే లాక్లో ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్లో ఉన్నాయి. సో మన ఈరోజు వచ్చేసి ఏ షెడ్స్ ఓపెన్లో ఉన్నాయో ఆ గణేష మొత్తం కవర్ చేస్తాం. ఓకే, ఓకే అన్న. ఈసారి ఏం మోడల్ పెట్టారు గణేష్ మోడలు? ఒక హంస వాహనము, ఒక నెమలి వాహనము, ఒక జింక వాహనము, ఒక నంది వాహనము, ఒక ఏనుగు వాహనం. వాహనాలు అనేవి 5, 6, 7, 8 రకాలుగా ఉంటాయి. దీంట్లో 11 అడుగులు ఉంది, 10 అడుగులు ఉంది, 9 అడుగులు ఉంది. స్టార్టింగ్ 4 నుంచి 5 నుంచి 11 అడుగులు 12 అడుగులు వరకు ఉంటుంది. ఒక్కొక్క దాని విలువ ఒక్కొక్క రేటు ఒక్కొక్క విధంగా ఉంటుంది. పెట్టుబడి అయితే హైలైట్లో ఉంటుంది. లోయర్లో కావాలంటే కలర్స్ బాగా లేకుండా చేయడం, ఫినిషింగ్ శుభ్రంగా లేకుండా చేయడం, దానికి తగ్గట్టుగా ఇస్తాము. మోడల్ అయితే ఒకటి చందమామ మోడల్ అని అర్ధచంద్రాకారంతో తయారయ్యి పైన ఎలుకుంటుంది, అదొక మోడల్ ఉంది. ఇంకొకటి వచ్చింది చెవులో సుదర్శన చక్రం అని సూర్యుడిని పెట్టుకొని సూర్యుడిని సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చెవులో ఆ చెవులో పెట్టుకునే మోడళ్ళు ఉంటాయి. అట్లా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క దానికి తగ్గట్టుగా ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు అనేటివి మాత్రం కొనకూడదు. అవి ఎందుకు కొనకూడదు అంటే అవి నీళ్ళలో వేస్తే కరగవు. అది ఇంకొక సంవత్సరానికి కూడా అట్లే ఉంటాయి. దానివల్ల ప్రజలకు హానికరము, చెడ్డే. కానీ మనం నిమజ్జనం అవడం కోసం నీళ్ళలో పెడితే కరిగిపోవడం కోసం మాత్రమే మనం ఇట్లాంటి బొమ్మలు తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ బొమ్మలే కొలుసుకోండి, ఈ బొమ్మలే తయారు చేయండి అని మేము ఇవే ఎక్కువ నెలలో ఎక్కువ గణేష్ నెలలో కరిగే బొమ్మలే మేము చేస్తాం. కానీ రాజస్థాన్లో వచ్చి కరగని బొమ్మలు చేస్తున్నాం. అదైతే చేయగలిగితే కర్ణాటకలో తమిళనాడులో వాళ్ళు మన ఏరియాలోకి వచ్చారు. అవి ఎవరో ఒకరో ఇద్దరు కొనలేని వాళ్ళు మోడల్ కావాలని కొనుక్కుంటున్నారు. కానీ అవిటికి వ్యాపారం ఉంది, యూస్కి వ్యాపారం ఉంది. సో మా వ్యూవర్స్కి అయితే మీ బొమ్మ కూడా గణేష కోసం ఎక్కువ వచ్చేసారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు ఈసారి. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఉండే గణేష మాల్స్ పైన ఎక్కువ చాలా మంది ఎక్కడ ఎన్ని రాజ్యాలకంతా ఇవే వస్తాయి కాబట్టి వాళ్ళకే చెప్పాలనుకుంటారు. ఈసారి బొమ్మల కోటేస్లో మీకు స్పెషాలిటీ ఏం లేదు, మామూలు ఉండే స్పెషలే ఉంటుంది. కాకపోతే రేటు కొంచెం పెరిగాయి. రేట్లు ఎందుకు పెరిగాయంటే ఇది పేపర్ పిండి, మోల్డింగ్ పిండి, అట్టముక్కలు తుప్పు, తైలుగు టేకివి కర్రలు, సిమెంట్ తయారీ అవుతాయి. తమిళనాడు సిమెంట్స్ అంటే పేపర్లు, అట్టముక్కలు తుప్పు, మైదా, మైలుతము, ఇవన్నీ మెటీరియల్ ఆ వస్తువులు రేటు పెరిగాయి కాబట్టి 7-8 రకాల మెటీరియల్ పెరిగినాయి కాబట్టి మన రేటు కూడా పెరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈసారి ఏం చెప్పారంటే బొమ్మల కోటేస్లో వచ్చి చాలా వెరైటీస్ మోడల్ వచ్చాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ వచ్చి ఇంకా చాలా యూనిక్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే ఈ ఇయర్ అయితే కాస్ట్ అయితే కొంచెం వేరీ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ ప్రిపేర్ చేస్తున్నారు. కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి దే ఆర్ ప్రిపేరింగ్ కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష. సో మన లోపల ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళేసి విల్ జస్ట్ గో అండ్ సీ వాట్ ఆల్ మోడల్స్ దే హ్యావ్. ఓకే, థ్యాంక్స్ అన్న. సో ఇక్కడ చూసారంటే మొత్తం కంప్లీట్ హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్స్ అవంతా వచ్చేసి ప్రిపేర్ చేశారనమాట. సో ప్రిపేర్ చేసి అంత అరేంజ్ చేసి పెట్టున్నారు. సో ఇక్కడ చూసారంటే గణేషాకి వచ్చేసి లక్ష్మీదేవి వచ్చి పార్ట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టారనమాట. సో ఇంకా అటాచ్ ఏం చేయలేదు. సో ఇక్కడైతే అక్కడ గ్రీస్ అంతా ప్రిపేర్ చేసి అంటే ఆర్గానిక్ గ్రీజ్ అనమాట. సో ఇలా మోడ్లో పేస్ట్ చేసేకి సో అవంతా అక్కడ ప్రిపేర్ చేస్తారు. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పవా.
సో బొమ్మలు కూడా కంప్లీట్గా గణేష విగ్రహాలతోనే ఫుల్ కవర్ అయి ఉంటుంది. సో ఈ పార్ట్ అయితే కంప్లీట్గా వచ్చేసి మోల్డ్స్ ప్రిపరేషన్ అనమాట. సో డిఫరెంట్ షేప్స్ పార్ట్స్ అంతా ఉంటుంది కాబట్టి సో అంతా ప్రిపేర్ చేస్తారు. సో ఇవే ఆ గ్రీస్ ప్రిపరేషన్ ప్లేస్ అనమాట. సో ఇలా బాయిల్ చేసుకొని ఆ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఆ మోల్డ్లో పెట్టుకొని ఆ ప్యాచ్ చేస్తే మనకి ఇలా షేప్స్ ఇలా వచ్చి షేప్స్ ఫామ్ అవుతాయి. సో ఈ షెడ్ కంప్లీట్గా యూనిక్ మోడల్ గణేషాస్ అనమాట. ఆల్మోస్ట్ 13 to 14 feet ఆ రేంజ్లో ఉంటుంది హైట్. అండ్ ఈ వీడియోలో అయితే ఈ గణేష కాస్ట్ ఫీట్స్ అన్నీ కూడా మేము కంప్లీట్గా కవర్ చేసుకుంటాము. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏమంటే హంస పైన గణేష త్రిమూర్తి ఫేస్తో కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ గణేష వచ్చి చాలా బ్రాడ్గా ఇటుపక్క అటుపక్క వచ్చి కృష్ణుడు కానీ మూషిక కానీ ఉన్నట్టు ఉంటుంది. సో వీళ్ళ డీటెయిల్స్ మనం చూస్తాం. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకుంటాం కదా మోల్డ్ ప్రిపరేషన్ అని చెప్పేసి, అదే ఆ మిషన్ అనమాట. గారి షెడ్లోకి వచ్చామన్నమాట. సో వీళ్ళ దగ్గర అయితే 13 feet గణేషాస్ ఉందన్నమాట. సో వీళ్ళ కాస్ట్ అయితే 60,000 స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే గణేష 13 feet లో ఉంటుంది. తలపైన వచ్చి శివలింగం ఉంటుంది అనమాట. సో అటు ఇటు పైగా గణేష స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే మూషిక వాహనం ఉంటుంది అనమాట గణేష ఇటు పక్క. సో వీళ్ళ దగ్గర ఇదే కాన్సెప్ట్లో వచ్చి 3-4 different types of మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మూషిక వాహనం ఉన్నట్టు అటు వెళ్ళారంటే అక్కడ చూసారంటే మురుగుడు ఉంటారు చూడండి. సో ఇక్కడ అదే వినాయక కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ మురుగా స్టాచ్యూ లాగా ఉంటుంది. సో ఇదే లాగా వచ్చి కృష్ణుడు కూడా పెట్టుతారు అనమాట. ఇంకా ఫిక్స్ చేయాలన్నమాట. సో అటు వెళ్ళారంటే ఇక్కడ అదే 13 feet గణేశాల వచ్చేసి గణేష ఇటు అటు పక్క వచ్చి 4 గణేష స్టాచ్యూ లాగా కూర్చోండి. ఇటు పక్క 2 గణేష కూర్చున్నట్టు, అదేలాగా అటు పక్క 2 గణేష కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇటు పక్క చూసారంటే గణేష హంస వాహనం పైన కూర్చున్నట్టు ఉంటుంది. ఇది కూడా 13 feet గణేష అనమాట. సో హంస పైన గణేష కూర్చున్నట్టు, ఇటు పక్క అయితే విష్ణు ఇక్కడ బ్రహ్మ ఉంటారు, పైన అయితే మహాదేవ్ ఉంటారు చూడండి. విష్ణు స్టాచ్యూ మిడిల్లో గణేష ఉంటాడు, అటు ఇటు పక్క విష్ణువును బ్రహ్మదేవుడు ఉంటారు అనమాట. గణేష తలపైన వచ్చేసి శివ ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. సో ఇక్కడైతే కొన్ని పార్ట్స్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ చూసారంటే ఇది కూడా ఆ స్టాచ్యూ అనమాట. సో 4 head గణేష ఉంది కదా, గణేష వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఉన్నట్టు కింద గణేష హెడ్ ఉంటుంది అనమాట. సో ఇవంతా పార్ట్స్ ప్రిపేర్ చేశారు. సో ఇంకా కొన్ని రోజులు వచ్చి ఈ పార్ట్స్ అంతా ఫిక్స్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి ఇది కూడా అది ఏరడి. సో ఇక్కడ వచ్చేసి 7 feet గణేష అనమాట. గణేశుడు వచ్చేసి చంద్రుడి పైన వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. 4 hands ఉంటుంది గణేషకి. చాలా బాగుంది. అండ్ చంద్రుడు ఇటు అటు పైన మూషిక వాహనం ఉన్నట్టు ఉంటుంది. సో 7 feet అనమాట. కాస్ట్ అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పారు వీళ్ళు. ఆల్రెడీ అక్కడ చూసాం కదా గణేషకి మోల్డ్స్ ఉంటుంది. అంటే ఏ మోడల్ గణేష ఉంటుందో ఆ మోల్డింగ్ అనమాట. సో దాంట్లో వచ్చి మరి ప్రిపేర్ చేసి ఆ మోల్డ్ ప్యాక్ చేశారనమాట. ప్యాచెస్ అవి ప్రిపేర్ చేస్తారు. సో ఈ మోల్డ్ వేసేసి అది డ్రై అయిపోయినాక మనకి ఆ పార్ట్స్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి పౌడర్ అంతా దీని మిక్సర్లో వేసుకుంటారు. ఇది గ్రైండ్ అయిపోయి ఒక డో లాగా ఫామ్ అయిపోయినాక ఇలా రోల్ చేసుకుంటారు అనమాట. ఇంకొక షెడ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే గణేష బ్యాక్ సైడ్లో పెద్ద శివలింగం లాగా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ చూసారంటే గణేశుడు వచ్చి బ్యాక్ సైడ్లో శూలం ఉంటుంది, పైన వచ్చేసి శివలింగం లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఇంకా గణేష హెడ్ అయితే ఇంకా అటాచ్ చేయలేదు అనమాట. సో ఇవి వచ్చి 13 feet హైట్ ఉంటుంది అనమాట. సో ఒక శాంపుల్ అయితే వీళ్ళు ఇప్పుడే పెట్టారు ఇక్కడ. ఇప్పుడే వచ్చేసి ఇక్కడ చూసారంటే మీకు అనిపిస్తుంది ఇప్పుడే ట్రంక్ హెడ్ అండ్ హ్యాండ్స్ అంతా ఫిక్స్ చేశారు. సో అది ప్రిపేర్ అయిపోయినాక గణేషుడు వచ్చి ఇలా ఉంటారనమాట. చూడండి. సో శూలం ఉంటుంది. శూలం మిడిల్లో వచ్చేసి శివలింగం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. దాని ముందు వచ్చి గణేష కూర్చున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. 13 feet గణేష అనమాట. ఈ షెడ్ అంతా ఆ మోడలే పెట్టున్నారు. సో ఇక్కడ కూడా ఇప్పుడే పార్ట్స్ అంతా ఫిక్స్ చేశారనమాట. ఇవి కూడా 13 to 14 feet హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఎట్లా అంటే కింద గరుడు వచ్చి కూర్చున్నట్టు, గరుడు అంటే ఆ పక్క వచ్చి అటు పక్క వచ్చి గరుడ ఉన్నట్టు ఉంటుంది. మిడిల్ వచ్చి గణేష ఉన్నట్టు ఉంటుంది కూడా. చాలా బాగుంది ఇది కూడా. సో ఇవి కూడా 13 to 14 feet హైట్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ షెడ్కి వెళ్తాం ఇప్పుడు. ఇవి వచ్చేసి 14 to 15 feet హైట్ ఉంటుంది అనమాట. గణేష చాలా హ్యూజ్గా ఉంటారు. ఇక్కడ చూసారంటే నందీశ్వరుడు శివుడు ఉన్నట్టు ఉంటుంది. సో ఇటు పక్క అయితే జింక ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడే వీళ్ళు కూడా పార్ట్స్ అంతా ఫిక్స్ చేశారు. చాలా బాగుంది. ఇంకా కలర్ వేసినారంటే ఇంకా చాలా మెజెస్టిక్గా ఉంటుంది గణేష ఇక్కడ. సో అదే కాన్సెప్ట్లో వచ్చి ఇక్కడ చూసారంటే
పార్వతీదేవి ఉన్నట్టు ఇది చూసారంటే పార్వతీదేవి స్టాచ్యూ ఉంటుంది, మిడిల్లో గణేష, అండ్ ఇటు పక్క అయితే గోమాత అండ్ కృష్ణుడు లాగా ఉంచండి. కృష్ణుడు నిలుచుకున్నట్టు అండ్ గోమాత, మిడిల్లో వచ్చి గణేష ఉన్నట్టు ఉంటుంది. అటుపైకి అయితే పార్వతీదేవి అండ్ శివుడు ఉన్నట్టు ఉంటుంది. సో చాలా బాగున్నాయి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ 13 to 15 feet లోపల ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ చూసారంటే గణేష పైన వచ్చేసి మురుగుడు, వెనకాల వచ్చి వేలు ఉన్నట్టు ఉంటుంది. ఇంకా కొన్ని అయితే ఇంకా ఫినిషింగ్ కాలేదు. మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చేసి ఇవంతా ఫినిష్ అయినాక ఒకసారి మనం రికార్డ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ షెడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ అయితే చూసారంటే బాడీ పార్ట్స్ ఉంది కదా, అవంతా వచ్చి ప్యాచెస్ అంతా అటాచ్ చేస్తున్నారు. సో అటాచ్ చేసి ఒక కోటింగ్ లాగా ఫామ్ చేస్తారనమాట. సో కొన్ని షెడ్స్లో అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు. సో మనం ఇంతవరకు హ్యూజ్ ఫీట్ గణేష చూసాం కదా, ఇక్కడ చూడండి స్మాల్ సైజ్ కలర్ఫుల్ గణేష చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారనమాట, వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో ఉంది. సో మళ్ళీ మన వర్క్ ప్లేస్కి వచ్చాము. సో ఈ ప్లేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే గణేషకి ఒక డిఫరెంట్ మోడల్స్ ఉంది కదా, ఏ మోడల్స్ ఉందో అన్ని మోడల్స్ ప్యాచెస్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో దానికి మోల్డ్స్ అంతా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో ఈ వీడియోలో అయితే మనం ఆల్మోస్ట్ ఏ షెడ్స్ ఓపెన్ ఉన్నాయో ఈ టైంకి అన్ని కవర్ చేసాము. సో ఈ షెడ్లో అయితే గణేష స్టాండింగ్ పొజిషన్లో ఉంటారు, పైన శేషన్ నాగం ఉన్నట్టు ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఏమంటే ఇంకా సమ్ మినిట్స్లో మీరు ఇంకొక క్లిప్స్ చూస్తారు. దాంట్లో ఏమంటే అందరికీ చాలా ఫేవరెట్ అయిన రోబోటిక్ టైప్ గణేష్ అన్నమాట. అంటే రోబోట్ లాగా ఉండదు గణేష్, ఎట్లా ఉంటుందంటే మూమెంట్స్ అంటే ఐస్ ఓపెన్ క్లోజ్ అంతా ఉంటుంది కదా, మన నార్మల్గా బాంబేస్లో ఉంటాయి కదా, అలాంటి మోడల్ కూడా ప్రిపేర్ చేస్తారు ఈసారి. కానీ ఇంకా వాళ్ళు లోపల మిషన్ పెట్టలేదంట. సో విల్ జస్ట్ సీ మోడల్ ఎలా ఉంది మీకు చూపిస్తాను, ఓకేనా. సో మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే, మా ఛానల్ని చాలామంది వాచ్ చేస్తున్నారు, బట్ యూఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ ఇట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాము ఫ్యూచర్లో. అండ్ ఇదే ఆ షెడ్ అండి, ఈ షెడ్లో వచ్చేసి గణేష వచ్చి ఐస్ ఓపెన్ క్లోజ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళ లోపల మిషన్స్ ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేశాక విల్ జస్ట్ షో యూ, ఓకే. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఏ షేడ్స్ ఓపెన్ ఉన్నాయో అంతా కవర్ చేసామన్నమాట. ఇంకా రిమైనింగ్ షేడ్స్ ఏవైతే మనం కవర్ చేయలేదు అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము. సో ఇంకా మరి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా గణేష విగ్రహాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలని అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. So okay guys, in future I'll come up with more interesting videos, and please stay tuned guys. See you soon. Bye. Take care.